మిత్రులారా, ఇప్పుడు మనం అర్ధనారీశ్వర స్తోత్రంలోని 6వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇప్పుడు శ్లోకాన్ని చదువుతాను, వినండి. అంబోధరశ్యామల కుంతలాయై తటిత్ ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ అన్నారు. అంబోధరశ్యామల అంటే మబ్బు ఎలాంటి రంగులో ఉంటుందో అలాంటి నల్లటి కేశాలు కలిగి ఉందిటండి అమ్మవారు. కుడివైపున అయ్యవారు ఎలా ఉన్నారట? తటిత్ ప్రభాతామ్ర జటాధరాయ అంటే ఇలా తటిత్ అంటే మెరుపు వచ్చినప్పుడు వచ్చి కాంతిలాగా మెరుస్తూ, తామ్ర రంగు అంటే మళ్ళీ కాపర్ లాగా ఎర్ర రంగుతో జటాజూటాలతో ఉన్నారనమాట. అంటే ఒక పక్క నల్లటిది, కుడివైపు ఏంటంటే ఈ ఫారినర్స్కి ఉండి జుట్టులా తెలుపు ఎరుపు కలిపి ఉంటుందన్నమాట. ఎర్రగా మెరుస్తూ, మెరుపు వచ్చినప్పుడే ఎలా ఉంటుందో అలా మెరుస్తూ ఇంత ఒత్తుగా మడులు కట్టేసిన జటాజుటాలు, అందులో గంగ, అందులో చంద్రుడు, సోమతత్వం అన్నమాట. ఇతను శుద్ధ తెల్లటి రంగులో ఉంటారు, ఆమెమో ఎర్రటి రంగులో ఉంటుంది ఎడమవైపు. తర్వాత ఏంటండి, నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ అన్నారు. నిరీశ్వరుడు అంటే నామం ఉంది కదండి, నిరుపాధి నిరీశ్వర అని. యాక్చువల్లీ ఈశ్వరుడు అంటే అందరినీ శాసించేవాడు అని అర్థం అండి. వేరేజ్ ఇక్కడ నిరీశ్వర అంటే ఎవరి శాసనాలు ఆవిడకేమి ఉండవండి. ఆ కథ ప్రకారం ఏంటంటే, ఆమె చిదగ్ని కుండ నుంచి ఉద్భవించగానే బ్రహ్మ అడిగితే, నేను మీరు అడిగిన పని చేస్తాను కానీ నన్నెవరూ శాసించడానికి వీల్లేదు, అయితే ఇతన్ని పెళ్లి చేసుకుంటావా అని పరమేశ్వరుని చూపెడతాడు బ్రహ్మ. తప్పకుండా చేస్తాను, కానీ నేను చెప్పింది అతను వినాలి, నాకు ఎవరు చెప్పినా నేను వినను అని ఆవిడ ముందే ఆ ఆంక్ష పెట్టి ఈశ్వరుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనమాట. ఈశ్వరుడు పాపం బుద్ధిగా అలాగే అంటాడు అనమాట. అతను భోళాశంకరుడు కదండి. ఆమె సర్వలోకేశ్వరండి. అంతేకాదు, ఆమె రాజరాజేశ్వరి. రాజులు అంటే ఎవరండి? దేవతలు. రాజరాజులు అంటే హరిబ్రహ్మేంద్ర సేవిత, వాళ్ళందరి చేత ఆమె సేవించబడుతుందండి. అతను ఈశ్వరుడు, ఆమె ఈశ్వరి. అంటే అర్థం ఏంటండి? ప్రపంచాన్నంతటిని నియంత్రించే శక్తి ఉన్నవారన్నమాట వాళ్ళిద్దరు. అంటే ఏమిటండి, రెండిటి అర్థం ఒక్కటే. వాళ్ళిద్దరూ అందరినీ శాసించి ఇస్తారు. అయితే ఏమిటంటే, అతన్ని కాదని పని ఆవిడ చెయ్యదండి. అందుకు ఆవిడ్ని శాసించవలసిన అవసరం, అబ్జెక్ట్ చేయవలసిన అవసరం అతనికి ఎప్పుడూ రాదు. వాళ్ళిద్దరిది ఎప్పుడు ఒక్కటే మాట అన్నమాట. శివాన్వితాయ ఇద్దరు, ఆమె గురించి అతను, అతని గురించి ఆవిడ, ఇద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఈ సమస్త లోకాల్ని పరిపాలిస్తారు. అటువంటి అమ్మకు అయ్యకు నమః శివాయ చ నమః శివాయ అన్నారండి. ఎంత బాగా చెప్పారు కదా. అందుకు తప్పకుండా మనం ఈ శ్లోకాన్ని కూడా బై హార్ట్ చేసి 10 సార్లు నమః శివాయ చ నమః శివాయ అనే మహామంత్రాన్ని ఉచ్చరిద్దామండి.